హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసా. క్రేవింగ్స్ అన్నీ తీరిపోయినాయి అనుకున్నా కానీ పకోడీ క్రేవింగ్స్ ఒక్కటే తీరాయని తెలియలేదు. ఇదిగోండి, వాన వాన పడుతుంది మమ్మీ, ఏదో ఒకటి చెయ్యని మా హనీ పాప నా ప్రాణం తీసేస్తుందని ఉన్నాయి కదా ఇంట్లో కాబూలి శనగలు అని చెప్పి నానబెట్టేసా. దానిలో కొంచెం పల్లీలు కూడా వేసేసాను. కొంచెం సాల్ట్ వేసుకుని వాటిని చక్కగా నానబెట్టేసుకున్నాను. పొయ్యి మీద పెట్టేసా, ఉడికించేద్దాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే ఉడికిపోతాయి. మూత వేసేసి మంచిగా ఉడికించేసుకున్నా. ఇదిగోండి నా టీ. కాఫీ అనందుకని అది టీనే. ఇదేంటి టీ తాగుతూ స్నాక్స్ చేస్తుంది? స్నాక్స్ తిన్నాక కదా టీ తాగుతారు అనుకుంటున్నారా? మేమంతే, ఏది ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చేసేస్తాం. ముందుది వెనకది ముందు టీ తాగేసి స్నాక్స్ తింటాంలేండి నేను నా హనీ పాప. చూసారా, తాలింపు పెట్టేసా. మంచిగా ఉడికిపోయిన శనగలను తాలింపు వేసేసుకున్నాను. దానిలో కొంచెం కారం వేసేసుకున్నాను. మంచిగా తిప్పేసా. బయట చూస్తే చల్లగా వర్షం, ఇంట్లో వేడిగా శనగలు. అయిపోయింది. అంతేనండి, క్రేవింగ్స్ సెకండ్ క్రేవింగ్ తీరింది ఈ రోజుతో. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండోయ్. పాపం దాన్ని అనుకోవడం ఎందుకు, అందరికీ ఇష్టమే ఇలా ఈవినింగ్ టైం ఏమైనా స్నాక్స్ చేసుకుని తినాలంటే. కాకపోతే ఒళ్ళు బద్ధకాలు కదా ఏమైనా చేసుకోవాలంటే, అందుకే బాధ. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, వేసేసుకున్నా. మంచిగా కలిపేసుకున్నా, సర్వ్ చేసేసుకున్నా. నలుగురికి 4 బౌల్స్. పిల్లలు స్కూల్కి వెళ్తే ఒక బాధ, వెళ్ళకపోతే ఒక బాధ. ఇంట్లో ఉంటే అల్లరే, స్కూల్కి వెళ్తే వాళ్ళతో ఒక బాధ. అదిగోండి, దీనిలోకి మళ్ళీ గ్యాస్ కట్టేశాక కొంచెం అంతా ఉల్లిపాయ, కొంచెం నిమ్మకాయ పిండేసా. బాగుంటుంది టేస్ట్ అని చెప్పి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. 4 బౌల్స్ అని చెప్పానుగా, వెతికేసుకుంటున్నారా? ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. సర్వ్ చేసేసా. నలుగురికి 4 బౌల్స్లో తినేసాం. సూపర్ టేస్ట్ ఉంది.